రూపాయికి రూపాయికి షాపుకు పోతే చాక్లెట్ వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రూపాయికి భూములు, కోట్ల విలువ చేసే భూములు మాత్రం వస్తూ ఉన్నాయి. కళ్ళ ఎదిటే రిషికొండకు ఆపోజిట్ 50 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి, తన సొంత బంధువుకు విశాఖపట్నం ఎంపీకి 5,000 కోట్ల విలువ చేసే భూమిని శనిక్కాయలకు బెల్లాలకి, అసలు అది కూడా ఊరికనే రెగ్యులరైజేషన్. ఆశ్చర్యం నాకైతే. అంత దారుణంగా రాష్ట్రానికి సంబంధించిన భూములు కాజేస్తూ ఉన్నారు. ఇంకా అమరావతి గురించి నేను చెప్పాల్సిన పనుల, అమరావతిలో ఏం జరుగుతూ ఉంది అన్నది, ఎంతటి దారుణమైన స్కాములు జరుగుతూ ఉన్నాయన్నది మనలో అందరికీ కూడా ఇప్పటికీ అర్థమైంది. స్క్వేర్ ఫీటు కట్టడానికి 5 స్టార్ ఫెసిలిటీస్తో హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా కట్టడానికి అయ్యే ఖర్చు 4,500 దాటదు. ఇది 5 స్టార్ లాబీసు, ఇటాలియన్ మార్బులు ఈ స్థాయిలో కట్టే కార్యక్రమాలు చేసినా కూడా అమరావతిలో మాత్రం 12,000, 14,000 అడుగు ఖర్చు. రోడ్లు వేస్తూ ఉన్నారు, 6 లేన్ రోడ్లు. నేషనల్ హైవేలు టెండర్లు పిలిస్తే 20 కోట్లు వస్తూ ఉంది. ఇక్కడ మాత్రం 53 కోట్లు లేను. ఎక్కడా లేని స్కాములు. ఎవరు ఈ స్కాముల్లో భాగస్తులు అని అంటే సాక్షాత్తు రాము, ఈనాడు వియంకుడు, బిఎస్ఆర్, బలుసు శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడు బినామీ, అంతా వీళ్ళే. వీళ్ళకి మళ్ళీ ఏంది కొత్తగా మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ చేయడమైంది కొత్తగా. ఇంతకుముందంతా వర్కులు చేస్తే బిల్లు ఇచ్చే పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు నాయుడు హయాంలో వర్కులు చేయాల్సిన పనిలే. కాంట్రాక్టర్లు మనోళ్ళే, మనకు సంబంధించిన వాళ్ళే, ఈనాడు, బలుసు, ఇల్లే, అంతా ఇల్లే. అడ్వాన్సు 10%, ఒక్కొక్కరికి 6,000 కోట్లు వర్కులు, అంటే ఒక్కొక్కరికి 600 కోట్లు అడ్వాన్సులు. వర్కులు చేయడం కదా దేవుడు వరకు ఫస్ట్ మొబిలైజేషన్ అడ్వాన్సులు 600 కోట్లు ఒక్కొక్కరికి. ఈ స్థాయిలో దోచేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇక రాష్ట్రానికి ఎలా వస్తాయి? రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇలా కొల్లగొడుతూ ఉంటే ఇక రాష్ట్రంలో ప్రజలు, పేదలు, మధ్యతరగతి వర్గాలు వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ రైతుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రావడం లేదు. ఉల్లి పంట చూసుకో, శనగ పంట చూసుకో, ఏ పంట అయినా చూసుకో, దళారీల వ్యవస్థ. ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధర రావడం. అదే మన హయాంలో ఆర్బీకే పెట్టి, ఈ క్రాప్ పెట్టి, అందులో కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని సీఎం మ్యాప్ అని పెట్టి ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక పోస్టర్ కనిపించేది. ఇదిగో ఈ పంటలకు ఇవి గిట్టుబాటు ధరలు అని. అంతకన్నా తక్కువ రేట్లు ఎక్కడైనా కానీ ఉంటే వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యేది. ఆ వెంటనే ఆర్బీకే పరిధిలో నుంచి అగ్రికల్చర్ అసిస్టెంటు వెంటనే సీఎం యాప్లో అప్లోడ్ చేసేవాడు. జాయింట్ కలెక్టర్, మార్క్ఫెడ్కు సంబంధించి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్లో కూడా ఆయన పెట్టాం. వెంటనే జాయింట్ కలెక్టర్ ఇన్వాల్వ్ అయ్యేవాడు. వెంటనే ఆ ఆర్బీకే పరిధిలోనే మార్కెట్ ఇంటర్వెన్షన్ జరిగేది, కొనుగోలు చేసేవాళ్ళు. ఆ రకంగా 7,800 కోట్లు మనం ఖర్చు చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఈరోజు రైతులకు ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి. రైతులకు కరువు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఇంకోటి వచ్చినా ఆదుకునే నాతుడు లేడు. వాళ్ళ కర్మ అంతే అన్న పరిస్థితి, వదిలేసిన పరిస్థితి. మన హయాంలో ఇన్పుట్ సబ్సిడీలు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చి మరుసటి సీజన్కి రైతును సన్నద్ధం చేసేవాళ్ళం. ఈరోజు వ్యవసాయం పరిస్థితి అట్లుంటే ఈరోజు విద్యకు వచ్చేసరికి ఇంకా దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మన ప్రభుత్వ హయాంలో ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే, ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే మరుసటి త్రైమాసికంలోకి వచ్చేసరికి ఇంతకు ముందు త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు తల్లుల ఖాతాల్లోకి నేరుగా పడిపోయేది.
ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన, వసతి దీవెన ఈ రెండు కూడా క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం మన ప్రభుత్వ హయాంలో. ఈరోజు పరిస్థితి చూస్తే ఏకంగా ఇప్పటికే ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా లెక్కేసుకుంటే 10,000 కోట్ల అవసరం ఉంటే బడ్జెట్లో 2,600 కోట్లు పెట్టినారు. అది ఎంత ఇస్తారో తెలీదు. పిల్లలకు ఈరోజు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు. తల్లిదండ్రులు ఈరోజు పిల్లల్ని చదివించాలంటే చదివించలేము అని చెప్పి పిల్లలు చదువులు ఆపించేసి వాళ్ళని పనులకు పంపించే పరిస్థితిలోకి తల్లిదండ్రులు వచ్చేసినారు. విద్యా దీవెన పరిస్థితి అది, వసతి దీవెన పరిస్థితి అది, నాడు నేడు స్కూళ్ళల్లో పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. గోరుముద్ద అన్నది మనము పిల్లలకు బ్రహ్మాండమైన భోజనం పెట్టాలి అని చెప్పి ఆరాటంతో మనము చేస్తే ఈరోజు గోరుముద్ద అన్నది కనుమరుగైపోయిన పరిస్థితి. ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియం, నాడు నేడుతో 6వ తరగతి నుంచి ప్రతి క్లాసు డిజిటైజ్డ్ క్లాస్ రూమ్, గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడలేరు అన్న పరిస్థితిని మార్చేసి ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో మనం తీసుకొస్తే ఈరోజు స్కూళ్ళన్నీ కూడా నిర్వీర్యమైపోతా ఉన్న పరిస్థితి కళ్ళెదుటే కనిపిస్తూ ఉంది. ఇక వైద్యం గురించి నేను చెప్పాల్సిన పనుల ఆరోగ్యశ్రీ అన్నది మన హయాంలో ఏకంగా 25 లక్షలకు పెంచినాం. 3,300 ప్రొసీజర్లను తీసుకొచ్చినాం. ఏ పేదవాడైనా ఏ మధ్యతరగతి వాడైనా కూడా వైద్యం బాగోలేకపోతే ఆ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి ఏనాటికి రాకూడదు అని ఆ పేదవాడిని చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేసినాం. వైద్యం చేయించడమే కాకుండా వైద్యం అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకునే దానికోసం ఆరోగ్య ఆసరా అని చెప్పి నెలకు 5,000 రూపాయల డబ్బులు చేతిలో రివర్స్ పెట్టి పంపించేవాళ్ళం మన హయాంలో. ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్లో మాకు 3,200 కోట్లు బకాయిలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ బకాయిలు ఇవ్వకపోతే మేము చేతులు ఎత్తేస్తున్నాము, మేము బోర్డు తిప్పేస్తూ ఉన్నాము అని చెప్పి ఏకంగా స్ట్రైకులు చేస్తూ ఉన్న పరిస్థితి. పేదవానికి ఈరోజు ఆరోగ్యం అందుతూ ఉన్నా అందకపోయినా కానీ కనీసం ఆలోచన చేసే నాతుడు కూడా ఈరోజు రాష్ట్రంలో కరువైన పరిస్థితి. ఇలా ఏ వ్యవస్థ చూసుకున్నా ఎక్కడా కూడా మంచి కనపడడంలా, అన్నీ కూడా తిరోగమనమే కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సినవి ఏవి కూడా బాధ్యతలు నిర్వర్తించడంలా. నాడు నేడు ఆగిపోయింది. మెడికల్ కాలేజీలు అమ్మేస్తూ ఉన్నారు. ముఖ్యమైన రాయలసీమ లిఫ్ట్ వంటి ప్రాజెక్టులన్నీ కూడా చేయకుండా ఆపేసిన కార్యక్రమాలు కనపడతా ఉన్నాయి. రైతుల గురించి పట్టించుకునే నాతుడు లేదు, పిల్లల గురించి పట్టించుకునేవాడు లేడు, అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకునేవాడు లేడు. చివరికి అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాలకు 0 వడ్డీ డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి. స్కీములకు అయితే దేవుడు ఎరుగు, కనీసం 0 వడ్డీకి డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితిలోకి అక్క చెల్లెమ్మలు మొత్తం నిర్వీర్యమైపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ జెండాను చేత పట్టుకుని ప్రజలకు అండగా తోడుగా మేము ఉన్నాము అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తోడుగా ఉందని చెప్పి గర్వంగా కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితుల మధ్య చూస్తా కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి ఇక సగం టర్మ్ అయిపోయింది. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది. ఇక మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తాను.